సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నలకు. అన్న, ఇక్కడ చీనా చెట్లు 3 ఏళ్ళ చెట్లు కట్ చేసేది మనం నేర్చుకుందాం. వీళ్ళు ఇక్కడ కురిపల్లెలో ఇవి మావే చెట్లు, 3 ఏళ్ళ చెట్లు. ఇవి కట్ చేస్తారు. ఏ విధంగా కట్ చేస్తారు ఎట్లా చూద్దాం. అన్న, ఇది నీ పేరు? నా పేరు ఓబిరెడ్డి, సన్న ఓబిరెడ్డి. నీ కటింగ్ ఎన్నేళ్ళ అనుభవం ఉంది? నాకు దగ్గర 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఉందా? మరి ఇవి ఎట్లా కట్ చేయాలో నాకు ఒకసారి చూపిస్తే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు, పనికి పోయే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒకసారి చూపినా. ఫస్ట్ ఎట్లా ఈ విధంగా చేయాలి. ఇట్లా లోపలంతా చికెన్ తిడిపిల్ల, లోపల చికెన్ తిడిపిల్ల, కింది కొమ్మ అంతా కొట్టేయాల. యా కొమ్మ అది కింది కొమ్మ, లోపల దుగ్గు అంతా తీసేయాలి. తీసేస్తే కాపు బాగా వస్తుందా? అవకాశం చెట్టు బాగా పెరుగుతుందా? మంచి చెడ్డ అట్లనా? ఈ దుగ్గు బాంది పైలాకి వచ్చి ఏడ అవకాశం ఉంటుంది ఉండదు. ఇప్పుడు లోపలంతా కాపు కాస్తాయి, మొదళ్ళకు అంతా దానికి మళ్ళీ కొత్త లాగా పెడుతుంది, కాపు వస్తాయి. అట్లనా? అట్లంతా కొమ్మ కొమ్మ అట్లా కట్ చేయలేము కదా, పై వరకు ఇగురు పై వరకు. అటు వరకు అటు దుగ్గుంటే అటు వరకు దాన్ని క్లీన్ చేస్తే కొమ్మ పైకి పెరిగేకి అవకాశం ఉంటుంది. భూమి రాకుండా ఇప్పుడు మన తల పెంచుకుంటే నీకు తలగా పెంచుకుంటే ఎట్లుంటది, అంతతో సమానమే ఇది కూడా. అట్లనా? ఇక్కడ ఇద్దరు పట్టినారా చెట్టు, చిన్న చెట్టుకైనా ఇద్దరు పడితే నీట్గా చేయొచ్చానా? నీట్గా వస్తుంది. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు ఆదన్న. ఆదన్న. మీకు కూడా ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. బాగా నీట్గా చేస్తాడు చూడండి. ఇట్లా నీట్గా మొదలు బాగా ఏర్పరిచినారు. ఒక్కొక్క చెట్టు అయినా ఒక్కొక్క మంచి పడతాము, టైం లేట్ అయితే అంటది. అట్లానా? ఒక్కొక్క చెట్టు ఎందుకు పట్టకూడదు? మిగతా వాళ్ళు అంటారు కదా, అయ్యా మనం ఇంతసేపు ఇదని. బాగా చిక్కని తెడిపించినారు, బాగా నీట్గా వెళ్ళిచేసినారు. చూడండి ఎంత బాగా కట్ చేసినారు కదా, మొదలు బాగా ఏర్పరిచినారు చూడు. ఇట్లా పై వరకు చెట్టు మాత్రం ఉంది బాగా. నా బాబురెడ్డినా, నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 66. బాగా వస్తుండవు. నొప్పులు ఉండవు? మోకాలు నొప్పులు, కాళ్ళు సొట్టలు పోయినాయి. బాగా కష్టపడుతుండవు. ఇది ఈ సినా చెట్టుకు ఇదేందో ఇది దీన్ని ఏమంటారు? ఈ తెగులు మాది కనపడుతుంది తెల్లగా. పులుసు అంట, ఏదో పులుసు తెగులా? ఎవరన్నా వీడియో చూసిన వాళ్ళు ఈ సినా చెట్ల మొదలకు పులుసు తెగులు వచ్చింది. దీని గురించి అన్ని దానాల్లో వచ్చింది. చెట్లు కూడా ఎర్రగా చచ్చిపోతాయంట. దీనికి మందులు ఏ మందులు కొట్టాలో ఒకసారి ఎవరైనా రైతులు తెలిసిన వాళ్ళు ఉంటే నన్ను చెప్పండి, మెసేజ్ చేయండి. 10 మంది రైతులు చూస్తూ ఉంటారు కాబట్టి వారికి ఉపయోగపడుతుంది. అట్లా బంకగారి దీని మొదలకు కూడా మైలు తుత్తు సున్నం పోయాల, పూసుకుంటే బాగా లైఫ్ వస్తాయి. ఎన్నేళ్ళు కాస్తాయి చిన్న చెట్లు ఇవి? చెట్టు బాగుంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాస్తాయి. తోటలు నిలబడడం లేదు కదా, చనిపోతాండే కదా. భూమిని బట్టి పోతాయి. కొత్త సాగులు అయితే బాగుంటాయి. కటింగ్ చేయడానికి ఇద్దరు వచ్చినారు మాకే. 3 ఏళ్ళ చెట్లు ఇవి. ఇలా చేసి చూపిస్తాను చూడు. ఇలా అదే మామ కూడా ఉన్నాడు, చేసి కటింగ్ ఎలా చేయాలో కూడా చూపించినారు. ఇప్పుడు మనం చూసినారు. ఈ తెగుల గురించి కూడా ఎవరైనా తెలిసింటే ఎక్స్ప్లెయిన్ చేయండి. బాగా నీట్గా నిన్న కటింగ్. రోజు ఇదే పని కటింగ్ పోతుంటారు ఎక్కువ? రోజు ఉంటాయి మీకు? మీకు ఎంత ఇస్తారు కూలీ? 500 ఇస్తారు. ప్రొద్దున ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతారు? 7 గంటలకు వస్తాము, 2 గంటలకు 2 గంటలకు పోతారు. వేరే సాటికి అయితే 1 గంటకు 1 గంటకు పోతారు. కొత్తూరులోకి పోతే. ఇవి ఎప్పుడు కత్తిరిస్తారు మామ? ఇవి ఏ సీజన్లో కత్తిరిస్తారు చిన్న మొక్కలు? అంటే వాడు పెట్టినప్పుడే కత్తిరిస్తారా? అంటే క్రాప్ ఎప్పుడు పెట్టుకుంటారు? ఇవి ఏ నెలలో పెట్టుకుంటారు? జూన్ జూలైలో క్రాప్ పెట్టుకుంటారా? ఆగస్టు. ఇలా కట్ చేయడం వల్ల కాపు కూడా బాగా వస్తాయంట. ఇక్కడ కాయలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ కాయలు ఏం కాయలు మామ ఇవి ఈ లావకాయ అయితే ఎడగారు ఎడగారా ఇవి ఇక్కడ ఉండే కాయలు మరి ఈ కొమ్మకు కిందకి కాసినాయి ఇవి అది మన కాసినాక కటింగ్ చేయకుంటే అట్టనే ఉండేది. నాలుగు రాపు వస్తాయి కదా. నేల రాపు వస్తాయి. ఆ నేల మరి ఈ కొమ్మ కట్ చేయాలి అది కట్ చేయాలంటే కాయ రైతులు ఏడ కత్తనిస్తాడు, కత్తనేడు. ఏమి కాయ అయిపోయాక మళ్ళీ కత్తిరిద్దామని అంటాడు. అట్లనా? ఇప్పుడు కాయలు ఉన్నాయి కాబట్టి అవి కట్ చేయాలి. అది కట్ చేయలే. వెరీ గుడ్. అది కాయ అయిపోయాక మళ్ళా ఫ్రెండ్స్, రైతన్నలు మీరు చిన్న చెట్లు ఉన్నోళ్ళు ఈ పులుసు తెగులు గురించి చెప్పండి. రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. తోటలు కూడా నష్టపోతుంటారు, చెట్లు చనిపోతున్నాయి. ఎవరైనా తెలిసింటే మందులు ఏ మందు కొట్టాలో తెలియజేయండి. ఈ వీడియో ద్వారా మెసేజ్ చేస్తే 10 మంది రైతులు బాగుంటేనే మనం బాగుంటాము. కొంత లెక్కలు ఉంది, కొంత లెక్కలు లేదు. కొంత లెక్కలు లేదు. ఇలా క్రాప్ కట్ చేస్తేనే ఏమైనా మందులు కొట్టాలా వీళ్ళకు బంక కారకుండా? మైలుతుత్తి కొట్టాలా? ఈ క్రాప్ కట్ చేస్తానే మొదలకు మైలుతుత్తి సున్నం కొట్టుకుంటే బాగుంటుంది, చెట్టు లైఫ్ ఉంటుంది. సీమ పురుగులు ఎక్కకుండా మైలుతుత్తి సున్నము బంక కారకుండా పనిచేస్తుందంట. భోజనం అయిపోయిందా మామ? భోజనం అయిపోయింది. 10:30కు భోజనం చేసినారు. ఎండ చూడి. రైతన్న కష్టాలు ఇలా ఉంటాయి. రైతు ఇలా కష్టపడితేనే మాకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది, లేకుంటే మాకు ఎక్కడ వస్తుంది. కష్టం విలువ తెలిసింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. నమస్కారం. అందరూ షేర్ చేయండి, లైక్ చేయాలని కోరుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవాలని. ఎండకు చెమటలు వస్తూ ఉన్నాయి.